అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నేటి నుంచి జరిగే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్లకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ తెలిపారు. 1400 మంది పోలీసులను బందోబస్తుకు కేటాయించామని చెప్పారు. తిరునాళ్లు జరిగే 5 రోజులు చించినాడు వంతెనపై ఆర్టీసీ బస్సులకు అనుమతి ఇచ్చామని అన్నారు. అంతర్వేది బీచ్లో పోలీసు బందోబస్తుతో పాటు గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లను ఏర్పాట్లు చేశామని తెలిపారు. నరసాపురం రేవులో రాత్రి 8 గంటల వరకు మాత్రమే పంట్ల రాకపోకలను అనుమతిస్తామని చెప్పారు. బ్యారికేడ్స్ పెట్టారు సార్. వన్ సైడ్ ట్రాఫిక్ మూవ్మెంట్ టువర్డ్స్ టౌన్కి వెళ్ళేలాగా ట్రాఫిక్ మూవ్మెంట్ ఇచ్చాను సార్. వన్ సైడ్ ఏవైతే పంట మీదకి వెళ్తాయో ఆ వెహికల్స్ అలౌ చేసేలాగా పెట్టుకున్నాం సార్. వుడెన్ బ్యారికేడ్స్ పెట్టుకున్నాం సార్. తీసుకున్నాం సార్. ఈ రెండు కోఆర్డినేషన్ పదకొండు ఉందండి. ఈరోజు అర్ధరాత్రి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. రేపు మధ్యాహ్నము రథోత్సవం కూడా జరుగుతుంది. దీని గురించి అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ అంతర్వేది లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గర దాదాపు 1300 మంది పోలీస్ సిబ్బందితోటి బందోబస్తు ఏర్పాట్లు చేశాము. అక్కడ ప్రజలు కళ్యాణోత్సవం కూర్చొని తిలకరించడానికి ఒక 5000 మందికి ఏర్పాట్లు ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా టెంపుల్ చుట్టుపక్కల 17 LED స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. అక్కడ నిల్చొని LED స్క్రీన్స్ ద్వారా కళ్యాణాన్ని చూడొచ్చు. కళ్యాణం అయిపోయిన తర్వాత బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్ర స్నానాలు చేస్తారు. అక్కడ కూడా బ్యారికేడింగ్, స్విమ్మర్స్, లైటింగ్, లేడీస్కి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది.
నైట్ టైం కూడా భద్రత, మహిళల భద్రత గురించి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ నర్సాపురం నుంచి కూడా, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి కూడా సకినేటిపల్లి వరకు ఫెర్రీ ద్వారా పెద్ద ఎత్తున భక్తులు వెళ్తారు. ఇక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఓవర్లోడింగ్ లేకుండా షిఫ్ట్ ప్రకారము బందోబస్తు ఏర్పాటు చేశాము. ఫెర్రీ 2 ఫెర్రీలు ఉంటాయి. ఇంకో 3వ ఫెర్రీ కూడా అవసరాన్ని బట్టి 3వ ఫెర్రీ కూడా వాడడం జరుగుతుంది. ఇదివరకు గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా అనదరేజ్డ్ ఫెర్రీస్ ఏది కూడా అలౌ చేయడం జరగదు. ఓన్లీ అదరేజ్డ్ ఫెర్రీ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే భక్తుల కోసమని, ప్రజల కోసమని వాడడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సుల కోసమని చించినాడు బ్రిడ్జ్ టెంపరీగా రిపేర్ జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని ఓపెన్ చేశారు కాబట్టి దాదాపు 25 బస్సులు ఉన్నాయి. ప్రజలు వాటిని కూడా వాడుకోవచ్చు.